హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 12థ్ జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇవి కూడా పీవైక్యూస్ అండి. ఆర్‌బీఐస్ రీసెంట్ డైరెక్టివ్స్ రిలేటింగ్ టు స్టోరేజ్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ డేటా. డేటా దిక్తత్ దేన్నైతే అంటామో స్టోరేజ్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్ డేటా గురించి క్వెషన్ అనమాట. ఇది ఏం చేస్తోందంటే పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్‌ని ఏమని కమాండ్ చేస్తుంది అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ మనం చెప్పాలి. రైట్? ఇది ప్యూర్‌లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్. రైట్? They shall ensure that entire data relating to payment system operated by them are stored in a system only in India. సో పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే రిలేటెడ్ డేటా ఉంటుందో అదంతా కూడా ఓకే. ఈ సిస్టమ్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఆపరేట్ చేస్తున్నదంతా కూడా మన ఇండియాలోనే సిస్టమ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది అని అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. They shall ensure that the systems are owned and operated by public sector enterprises. ఈ సిస్టమ్స్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవి ఓన్ చేసుకునేది, ఆపరేట్ చేసేది కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ అన్నమాట. థర్డ్ పాయింట్ చూడండి. దే షల్ సబ్మిట్ ద కన్సాలిడేటెడ్ సిస్టమ్ ఆడిట్ రిపోర్ట్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బై ద ఎండ్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్. సో, దీనికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది సీఏజీఐకి వీళ్ళు క్యాలెండర్ ఇయర్ ఎండ్‌కి సబ్మిట్ చేస్తారు సీఏజీకి అని ఉంది. రైట్? ఈ మూడిటిల్లో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 అండి. ఏ ఈస్ కరెక్ట్ అన్నమాట. దే షల్ ఎన్‌ష్యూర్ దట్ ఎంటైర్ డేటా రిలేటింగ్ టు పేమెంట్ సిస్టమ్స్ ఆపరేటెడ్ బై దెమ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ సిస్టమ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. ఇక్కడ ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్ అని ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషనే. ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వీటిల్లో ఏది బెస్ట్‌గా డిస్క్రైబ్ చేస్తుంది దాన్ని అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. వీడియో పాజ్ చేసుకోండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నమాట. ఓకే. సైన్స్ అండ్ టెక్‌కి సంబంధించిన ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. రైట్? థర్డ్ క్వెషన్ చూద్దాము. హిస్టరీకి సంబంధించిన క్వెషన్ అండి. సౌత్రంత్రిక అండ్ సమ్మితియ వర్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం అంటున్నారు. రైట్? ఇవి 2 కూడా జైనిజం యొక్క సెక్ట్స్ అంటున్నారు. ఓకే. సర్వస్టివాదిన్ హెల్డ్ దట్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఫినామినా వర్ నాట్ హోల్లీ మొమెంటరీ బట్ ఎగ్జిస్టెడ్ ఫరెవర్ ఇన్ ఎ లేటెంట్ ఫార్మ్ అంటున్నారు. ఓకే. సో, ఈ రెండిటిల్లో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలన్నమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి బి అండి. 2 ఈస్ ద కరెక్ట్ వన్ అన్నమాట. ఫస్ట్ వన్ కాదు. ఓకే. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.